ఫ్రెండ్స్ మనకానే యమహా ఎఫ్జెడ్కి కార్బెటర్ పోయినప్పుడు పల్సర్ కార్బెటర్ యూస్ చేయడం వల్ల పల్సర్ కార్బెటర్ ఉన్న బెనిఫిట్స్ ఏంది, పల్సర్ కార్బెటర్ యూస్ చేసినప్పుడు లోపల యూస్ చేయాల్సిన యాక్సిలరేటర్ కేబుల్ ఏంది, అసలు పల్సర్ కార్బెటర్ యూస్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంది, అసలు బెనిఫిట్స్ ఏంది అనేది మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ కానీ చూడండి, ఇది యమహా ఎఫ్జెడ్ ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే ఈ కార్బెటర్ అనేది వర్కింగ్ మీకు ఒకసారి స్టార్ట్ చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ కార్బెటర్ అయితే వర్కింగ్, ఒకటి దీంట్లో మిస్ ఫైర్ వస్తుంది, మరొకటి ఏంటంటే బండి కార్బెటర్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది. అంటే బండి ఓవర్ రేస్ కంప్లైంట్ ఉంది. అంటే ఓవర్ రేస్ కంప్లైంట్ మీకు ఏం తెలుసు కదా, రన్నింగ్లో పోతా ఉండి సర్రన్ లాగి గేర్ మారుద్దామంటే బండి రేసింగ్ అనేది స్లో అవుద్ది. ఇంకోటి ఏంటంటే బండి స్లో స్పీడ్ ఆడలేదు. అందులో ఏంటంటే బండి ఇది ఓల్డ్ మోడల్ బండి కదా, ఓల్డ్ మోడల్ బండికి వచ్చేప్పుడు అనేది కార్బెటర్లు అనేది పోతూ ఉంటాయి. కార్బెటర్లు అదే కార్బెటర్ రెడీ చేస్తే సరే మనకి మైలేజ్ సైడ్ నుంచి కంప్లైంట్ అనేది అంటే మైలేజ్ తక్కువ వస్తుంటుంది, అందుకోసంగా చేంజ్ చేసుకోవడం మంచిది అనేది కార్బెటర్. ఎటుగా చూసుకుంటే ఎఫ్జెడ్ కార్బెటర్ కానీ చూసుకుంటే మనకి 5,200 రూపాయలు అయితే కార్బెటర్ ఉంది. అయితే ఎఫ్జెడ్ కార్బెటర్ యూస్ చేయడం మంచిది. అయితే మనం ఎఫ్జెడ్ కార్బెటర్ కన్నా బెనిఫిట్స్ కానీ చూసుకుంటే మనకి పల్సర్ కార్బెటర్లు ఉంటాయి. పల్సర్ కార్బెటర్లో ఏం బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ కార్బెటర్ కాస్ట్ కానీ చూసుకుంటే మనకి చాలా తక్కువ ఉంటుంది, 2,610 రూపాయలు ఉంటుంది. మనకి ఎఫ్జెడ్ కార్బెటర్ కానీ చూసుకుంటే 5,200 రూపాయలు కార్బెటర్ అయితే ఉంటుంది. మనకి అయితే చాలా అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. ఇప్పుడు పల్సర్ కార్బెటర్ అనేది యూస్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంది, అదేవిధంగా దీంట్లో మైనస్లు కానీ చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ చూసుకుంటే మనం పల్సర్ కార్బెటర్ ఏదైతే యూస్ చేస్తున్నామో ఈ పల్సర్ కార్బెటర్ యూస్ చేయడం వల్ల ఏంటంటే బండి మీరు ఎక్సలెంట్గా యూస్ చేసేవాళ్ళు, అంటే ఏదైతే ఎఫ్జెడ్లో వచ్చే పికప్ మొత్తం జెన్యున్గా మీరు అనుభవిస్తున్నారు, అదే యూస్ చేస్తున్నారు అన్నప్పుడు. ఇప్పుడు కొంతమంది ఉండరు పికప్ అనేది వాళ్ళకి ఎంత వస్తుంది ఏందో తెలియదు, అందులో ఏంటంటే బండి క్లచ్ ప్యాడ్ పైన అలాగే వాడుతుంటారు, చైన్స్ ప్యాడ్ పైన అలాగే వాడుతుంటారు, బండి ఏదో విధంగా పోతే పర్వాలేదు అనుకున్న ఎలాగున్నా వాడేస్తారు. ఈ కార్బెటర్లో ఉన్న ఇష్యూ ఏందో కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళకి బెనిఫిట్స్, ఎందుకంటే మనకి ఎఫ్జెడ్ కార్బెటర్తో పోల్చుకుంటే పల్సర్ కార్బెటర్ అనేది మంచి మైలేజ్ వస్తుంది. ఎవరైతే ఎఫ్జెడ్ అనేది జెన్యున్గా యూస్ చేస్తారో, దీంట్లో ఉన్న పికప్ దీంట్లో ఉన్న సబ్జెక్ట్ మొత్తం తెలుసుంటుందో వాళ్ళకి పల్సర్ కార్బెటర్ యూస్ చేయగానే మైలేజ్ అనేది పికప్ అనేది ఒక పాయింట్ అనేది తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకనంటే మనకి ఈ కార్బెటర్ రిలీజ్ చేస్తున్న పెట్రోల్ ఈ కార్బెటర్ రిలీజ్ చేయదు, తక్కువ రిలీజ్ చేస్తుంది. అయితే ఎఫ్జెడ్ పికప్తో పోల్చుకుంటే పల్సర్ కార్బెటర్ అనేది కొద్దిగా పికప్ తక్కువ ఉంటుంది. అయితే మీరు పల్సర్ యూస్ చేస్తే ఎఫ్జెడ్కి వచ్చారంటే మీకు పికప్లో ఏం డిఫరెన్స్ రాదు. ఎందుకనంటే మనకి పల్సర్ కార్బెటర్ అనేది కొద్దిగా మైలేజ్ బాగా రావడం వల్ల ఏంటంటే కొద్దిగా పెట్రోల్ అనేది ఇంజిన్ కావాల్సిన పెట్రోల్ తక్కువ వేయడంతో కొద్దిగా పికప్ పెద్దగా అయితే మీకు అనిపించదు. ఓకే, పికప్ పెద్దగా తక్కువ ఉన్నట్టు అనిపించదు, ఓకే జస్ట్ ఆ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది మంచి మైలేజ్ వస్తుంది అనగా ఏంటంటే ఈ కార్బెటర్ అనేది కొద్దిగా పెట్రోల్ ఇంజిన్గా తక్కువ ఇస్తుందని అర్థం. అయితే మనం ఎఫ్జెడ్ కార్బెటర్తో పోల్చుకుంటే పల్సర్ కార్బెటర్లో బెనిఫిట్స్ కానీ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనస్ కానీ చూసుకుంటే కొద్దిగా పికప్ తక్కువ ఉంటుంది. దాని గురించి అబ్జెక్షన్ చేయాల్సిన అవసరం లేదు, దాని గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ కానీ చూసుకుంటే మనం ఎఫ్జెడ్ కార్బెటర్తో చూసుకుంటే పల్సర్ కార్బెటర్ అనేది ఎన్నో రెట్లు మైలేజ్ అనేది పెరగద్ది, దాదాపు ఒక 5 కిలోమీటర్స్ వరకు మైలేజ్ పెరగద్ది. నెక్స్ట్ కానీ చూసుకుంటే ఎఫ్జెడ్ కార్బెటర్ కాస్ట్ కంటే పల్సర్ కార్బెటర్ అనేది చాలా కాస్ట్ తక్కువ, కాబట్టి నేనైతే పల్సర్ కార్బెటర్ యూస్ చేసి చూడండి. అందులో ఏంటంటే మనకి చోక్ కానీ హ్యాండ్ చోక్ వచ్చేస్తుంది, అంటే ఇక్కడ చోక్ తీయకుండా ఇక్కడ చోక్ వచ్చేస్తుంది. అందుకని పల్సర్ కార్బెటర్ బెస్ట్ అని చెప్తాను. మనం ఎప్పుడైతే పల్సర్ కార్బెటర్ యూస్ చేస్తాం అనుకోగానే మనం యాక్సిలరేటర్ కేబుల్ కానీ చేంజ్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ మీకు బండికి సింగిల్ కేబుల్ ఉన్నట్టుగా అయితే డైరెక్ట్గా ఈ పార్ట్ నెంబర్ యూస్ చేయొచ్చు. లేదు మీ బండిలో డబల్ కేబుల్ ఉంది అంటే ఒక లేటెస్ట్ మోడల్, అంటే ఈ టైప్ రింగ్ కాకుండా లేటెస్ట్ మోడల్ వస్తుంది కదా, లేటెస్ట్ మోడల్ 2 కేబుల్స్ వచ్చాయంటే మీరు స్విచ్ అనేది సింగిల్ కేబుల్ స్విచ్ యూస్ చేయండి, చాలా బెనిఫిట్స్. లేదు మేము డబుల్ కేబుల్ స్విచ్ యూస్ చేస్తామంటే ఇక్కడ ఒక వాష్ ఓవర్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ గ్రిప్ అనేది రివర్స్ తిరగకుండా. సింగిల్ కేబుల్ అయితే డైరెక్ట్గా మనం ఈ సింగిల్ కేబుల్ స్విచ్ చేంజ్ చేసుకుని సింగిల్ కేబుల్ స్విచ్ చేసుకునేసి సింగిల్ కేబుల్ అనుకుంటే మనకి ఏదైతే ఈ యాక్సిలరేటర్ కేబుల్ ఉందో ఈ పార్ట్ నెంబర్ అనేది యూస్ చేయాలి. ఓకేనా, ఇటు చూసుకుంటే 21CF631100 యూస్ చేయాలి, లాస్ట్లో 00. మనకి ఆల్మోస్ట్ బండి కొంచెం వచ్చేసి మామూలు 30 ఉంటుంది. ఓకే, 30 అనేది కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే దీనికి యాక్సిలరేటర్ సీటింగ్ అనేది ఎక్కడ ఉంటుంది, మనకి పల్సర్ కానీ చూసుకుంటే ఎక్కడ ఉంటుంది. అందుకని దీంట్లో కేబుల్ పరంగా 2 లెంత్ ఒకేలా ఉంటాయి, కానీ కొద్దిగా డిఫరెన్స్ ఏమని ఇన్నర్ పోర్ట్ ఉంటుంది లోపల. అందుకని ఏంటంటే మనం కంపల్సరీగా ప్రతి ఎఫ్జెడ్లో మీరు పల్సర్ కార్బెటర్ యూస్ చేస్తున్నాగా ఈ పార్ట్ నెంబర్ యాక్సిలరేటర్ కేబుల్ మాత్రం యూస్ చేస్తేనే ఎగ్జాక్ట్గా ఈ కార్బెటర్కి అయితే సరిపోద్ది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు కార్బెటర్ కానీ ఓపెన్ చేసి చూపిస్తాను. నేను ఫస్ట్ ఈ బండికి ఉండేది అయితే మొత్తం కార్బెటర్ గేర్బెటర్ అన్నీ ఇప్పేసి చోక్ కేబుల్ మొత్తం ఇప్పేసి ఈ యాక్సిలరేటర్ కేబుల్ కానీ సీటింగ్ చేస్తాను. సీటింగ్ చేసి తర్వాత మీకు కార్బెటర్ ఓపెన్ చేసి కార్బెటర్ కానీ ఎలా సీటింగ్ చేయాలి ఏందో కానీ మీకు అయితే చూపించేస్తాను. నేను ఫస్ట్ ఈ కేబుల్స్ ఫిట్ చేసుకుంటాను, అంటే కేబుల్ యాక్చువల్లీ ఎలా ఉందో అలా ఇప్పడం కార్బెటర్ కానీ ఇప్పేస్తాను. ఓకేనా, కార్బెటర్ కానీ ఇప్పేసి మీకు కొత్త కార్బెటర్ వేసేటప్పుడు అయితే చూపిస్తాను. ఓకేనా,
ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఎక్సలెంట్ కేబుల్ అయితే చేంజ్ చేస్తాను. మనకి ఇన్నర్ అనేది పొట్టు వస్తుంది, మామూలుగా అయితే లెంత్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఈ పెట్రోల్ పైప్ కనెక్షన్ కానీ తీసేద్దాం, ఎందుకంటే మనం కార్బోరేటర్ అనేది చేంజ్ చేయాలి కాబట్టి ఈ పెట్రోల్ పైప్ మనం పాతదే యూస్ చేసుకోవచ్చు. దీనికి కొద్దిగా పైప్ అయితే టైట్గా ఉంది. ఓకే, దీని లోపల మనకి ఫిల్టర్ ఉంటుంది, ఆ ఫిల్టర్ అయితే దీనిలో సెట్ కాదు. ఇప్పుడు కార్బోరేటర్గా తీసేసేయండి. అదేవిధంగా ఈ సెన్సార్ కనెక్షన్ కానీ ఇంకా డిస్కనెక్టెడ్, ఈ సెన్సార్ కానీ మనకి ఆ పల్సర్ కార్బోరేటర్కి సూట్ కాదు. ఓకే, అదేవిధంగా ఈ చోక్ అనేది నేను తలా తిప్పుకుంటాను, సెట్గా అయితే తీసేస్తాను చోక్ కేబుల్తో పాటు. చోక్ కేబుల్ కానీ కొత్త చేశాను, కార్బోరేటర్ కానీ నీట్గా క్లీన్ చేసేసా, అయినా సరే నో యూజ్. ఓకే, ఇప్పుడు టోటల్గా మనం ఏదైతే తెచ్చుకున్నాం కదా, ఇందాక పెట్రోల్ పైప్ తీసేటప్పుడు ఊడిపోయింది కార్బోరేటర్, కొద్దిగా స్కూల్ అయితే లూజ్ చేద్దాం. అంటే కొత్త కార్బోరేటర్ సీటింగ్ చేయాలి కదా, లైట్గా లూజ్ చేయండి. ఆల్మోస్ట్ ఈ లూజే ఉంటాయి, అంటే ఎఫ్జెడ్కి అంత కరెక్ట్గా ఫిట్గా పట్టుకోండు కార్బోరేటర్ని. అందువల్ల ఈ సెన్సార్ ఇంక వేస్ట్ కాబట్టి కనెక్షన్ అనేది ఇటు వెనక్కి పెట్టేసేయండి. ఇప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన కార్బోరేటర్ కానీ చూసుకుంటే మనం 4.5 అయితే యూస్ చేస్తున్నాం, లేటెస్ట్ కార్బోరేటర్ యూస్ చేస్తున్నాం. ఇక్కడ కానీ చూసుకుంటే DH121154 కాస్ట్ కానీ చూసుకుంటే 2610 రూపాయలు అయితే ఎంఆర్పీ ఉంది. మనం సీల్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకేనా, కార్బోరేటర్లో కానీ ఒక్కసారి కానీ పెట్రోల్ కానీ వదిలారంటే కార్బోరేటర్ రిటర్న్ కానీ తీసుకోరు. కంపల్సరీగా మీరు 100% ఇంక యూస్ చేద్దాం అనుకున్నప్పుడు మాత్రమే కార్బోరేటర్ అయితే తెచ్చుకొని బండికి యూస్ చేయండి. ఈ పైప్ అయితే ఇంత పొడుగుంది కదా, దీన్ని 2 ముక్కలు కట్ చేయండి. ఓకేనా, మనకి దానివల్ల యూజ్ ఏంటంటే రెండింటికి పనికి వస్తుంది. యాక్చువల్లీ 2 పైపులు ఇవ్వాల్సింది, ఒక పైపే ఇచ్చి సర్దుకున్నాడు కంపెనీడు. ఇది ఓవర్ఫ్లోకి కింద కొనియండి, లేకపోతే ఓవర్ఫ్లోకి ఇంకేమైనా తెచ్చేసుకుంటే వేసుకోండి. ఇప్పుడు ఈ కార్బోరేటర్ అనేది ఎక్సలెంట్ కనెక్షన్ కానీ ఇప్పుడే ఇచ్చేయండి, మీకు చూపిస్తూ ఉండండి ఎంత ప్లే వస్తుందో. ఎగ్జాక్ట్గా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి. ఓకేనా, అదే మనం ఇందాక ఈ కేబుల్ కాకుండా వేరే పార్ట్ నెంబర్ కానీ యూస్ చేస్తాం కదా, ఇంట్లో మనకేమవుద్దంటే ఎక్సలెంట్ ఇన్నర్ పొడుగు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది మనకి. ఓకేనా, ఇంకా కిందకి దిగాలి, చూసారా, కొద్దిగా డౌన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, మనం సేమ్ ఇది 00 పార్ట్ నెంబర్ యూస్ చేయాలి. ఓకేనా, FZ00 అంటే ఇచ్చేస్తారు ఎక్సలెంట్ కేబుల్. 00 కాకుండా ఇంకేది యూస్ చేసినా, 10 యూస్ చేసినా, 30 యూస్ చేసినా మనకి ఇన్నర్ అనేది కరెక్ట్గా సరిపోదు. ఓకేనా, ఈ నట్టునే దీని లోపలికి ఎక్కించేస్తాను. అంటే లోపల సీటింగ్ చేసి కానీ ఎక్కించుకోవచ్చు. ఏంటంటే మీకు ఒక గ్యాప్ చూపిద్దామని చెప్పి ఇక్కడ ఎక్కిస్తాను. ఇప్పుడు ఏంటంటే ముందు ఈ నట్టు మొత్తం పైకి తీసుకోండి. ఇప్పుడు ఈ నట్టు లాక్ చేయండి, ఎంత కావాలి చూసుకోండి డిస్టెన్స్. ఓకేనా, ఈ వైర్ ప్లే రావాలి. ఓకేనా, ఇంకా కొద్దిగా ప్లే రావాలి నాకు. ఓకేనా, సరిపోద్ది. ఇప్పుడు ఈ నట్టు లాక్ చేసేసేయండి, అంటే కరెక్ట్గా ఉంటుంది మనకి. ఓకేనా, 10 స్పాన్ రైస్ టైట్ చేసి లేదా కట్ మ్యారేజ్ అనేది టైట్ చేసేయండి. ఓకే, ఇప్పుడైతే మీరు యాక్సిలేటర్ అయితే చెక్ చేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కార్బోరేటర్ ఇందాక ఎలా అయితే తీసాం అలా సీటింగ్ చేసేయండి. సేమ్ అదే విధంగా ఉంటుంది. కార్బోరేటర్ ఏదైతే మనం ఇందాక FZ కార్బోరేటర్ తీసామో సేమ్ అదే పొజిషన్లో సీటింగ్ అవుతుంది, ఏం మార్పు ఉండదు. మిగతా మొత్తం సేమ్ టు సేమ్ సీటింగ్ చేసి స్క్రూస్ అయితే నేను టైట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం టోటల్గా అయితే కార్బోరేటర్ అయితే ఫిట్ చేసాం. ఎగ్జాక్ట్గా ఇక్కడ సీటింగ్ అవ్వాలి. ఓకేనా, అదేవిధంగా రబ్బర్ బుడ్ కానీ ఎక్కించేసేయండి. ఇప్పుడు మనం ఎక్సలెంట్ కేబుల్ కనెక్షన్ ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ రాంగ్ పొజిషన్లో వచ్చింది. యాక్చువల్గా ఈ హోల్ నుంచి రావాలి. సరే, ఓకే, నేను మళ్ళీ మార్చుకుంటాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పెట్రోల్ పైప్ కనెక్షన్ చేయాలి. ఒక్కసారి పెట్రోల్ పైప్ కనెక్షన్ అనేది ఇచ్చారంటే ఇంక కార్బోరేటర్ రిటర్న్ తీసుకోవాలి. ఇప్పుడు కానీ సరే మనం రిటర్న్ ఇచ్చి కార్బోరేటర్ ఇవ్వాలంటే ఒక్కసారి కార్బోరేటర్లోకి పెట్రోల్ అనేది ఎక్కించామంటే ఇంక రిటర్న్ అంతే, దాన్ని గుర్తుపెట్టుకొని ఎక్కించండి. ఓకే, నేనైతే కార్బోరేటర్ దాని చేసాను, పెట్రోల్ అయితే వదులుతున్నాను. ఓకే, లెట్స్ గో స్టార్ట్. బండికి చోక్ కావాలంటే చోక్ ఎక్కడి నుంచి ఇచ్చుకోండి. ఇప్పుడే కాబట్టి మనకు పెట్రోల్ అవుతుంది, కొద్దిగా మూవ్ అవ్వండి లోపలికి. స్టార్ట్ అయిపోయింది. ఓకేనా, కొద్దిగా కార్బోరేటర్ ఇది ఫ్రీ అవ్వండి పెట్రోల్, అంటే కార్బోరేటర్ అనేది ఫ్రీగా తీసుకోవాలి కదా. ఆటోమేటిక్గా మొత్తం బీటింగ్ మొత్తం చేంజ్ అయిపోద్ది బాయ్. ఎందుకంటే మీకు FZ కార్బోరేటర్ వేసినా సరే బీటింగ్ చేంజ్ అయిపోద్ది. మనం ఈ పల్సర్ కార్బోరేటర్ యూస్ చేయడం అంటే మనకి మైలేజ్ బెటర్, అంటే ఇప్పుడున్న 110 రూపాయలు పెట్రోల్తో పోల్చుకుంటే బెటర్. ఓకేనా, రన్ చేపు చోక్ మీద ఆడిచ్చి తర్వాత చోక్ అయితే ఆపేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టోటల్గా అయితే మనం ఆఫ్ చేసాం. అదేవిధంగా ఇంజిన్ బీటింగ్ అని చెక్ చేయండి. ఓకేనా,
మనకి ఏంటంటే ఫస్ట్ దీంట్లో ఉన్నది కంప్లైంట్ ఏంటంటే ఓవర్ రేస్ కంప్లైంట్, బండి కార్బెట్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది. అదేవిధంగా ఏంటంటే మనకి బండి కానీ స్లో స్పీడ్ ఆడలేదు, అందుకని చెప్పేసి అయితే మనం కార్బెటర్ చేంజ్ చేస్తాం. అందులో ఏంటంటే బండి కానీ ఓల్డ్ బండి కదా, అందుకని టోటల్గా కార్బెటర్ ఫిక్స్ చేసిన తర్వాత ఇప్పుడైతే బాగుంది. దీంట్లో మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే మనకి ఓవర్ రేజు అంటే ఫస్ట్ దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్లో చూసుకుంటే బండి ఓవర్ రేజు, తర్వాత ఏంటంటే మనకి మంచి మైలేజ్ వస్తుంది. అది ఒకటి చాలు, ఇంకా అంతమించి ఇంకేం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా మనం ఎఫ్జెడ్ అయితే పల్సర్ కార్బొరేటర్ యూజ్ చేస్తాం. పల్సర్ కార్బొరేటర్ యూజ్ చేయగానే మీకు ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఏదైతే డిజిటల్ మీటర్ ఉందో, డిజిటల్ మీటర్లో ఏదైతే చెక్ లైట్ ఉందో, చెక్ లైట్ అనేది ఆన్ అవుతుంది. చెక్ లైట్ ఆన్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి చెక్ లైట్ ఆఫ్ అవ్వాలంటే అని మీరు తెలుసుకో కదా, మనం షార్ట్ వీడియోస్ అనేది ఫాలో అవ్వండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు షార్ట్ వీడియోస్లో చెప్తుంటాను. టోటల్గా అయితే ఇప్పుడు మీకు చెప్పాలి కాబట్టి ఏదైతే మనకి పాత కార్బొరేటర్కి సెన్సార్ వస్తుందో ఆ సెన్సార్ అనేది తీసుకొచ్చేసి మనకి సైడ్లో ఎక్కడైతే ఆ సెన్సార్ ఓపెన్ చేసి ఆ సెన్సార్ ఒక ట్యాగ్ వేసి పక్కన అయితే కట్టేసిన తర్వాత మీకు చెక్ లైట్ అనేది డైరెక్ట్ కలుగుతుంది. ఒక పాయింట్ అనేది లూజ్ చేయండి, లోపల స్క్రూ పెట్టి కొద్దిగా లూజ్ చేసి పీకెక్కేసారి పెట్టేస్తే మీకు ఇక్కడ చెక్ లైట్ రావడం అనేది ఆగిపోద్ది. లేదని కూడా అలా చేయలేదు, సెన్సార్ పెట్టలేదంటే మీకు ఈ విధంగా చెక్ లైట్ అనేది కీ ఆన్ చేయగానే ఈ విధంగా బ్లింక్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా బ్లింక్ అవుతుంటే మనకి బండి స్టార్ట్ చేసామంటే స్టార్ట్ చేయగానే డైరెక్ట్గా అలాగే వెలుగుతుంటుంది. ఓకేనా, అందుకని ఏంటంటే ఆ సెన్సార్ అనేది ఆడ పెట్టి కట్టేయడం వల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా స్లో స్పీడ్ మొత్తం అయితే మైలేజ్ బాగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఎప్పుడైనా సరే బండి వాటర్ వాష్ చేపిస్తారంటే డే టైంలో చేయించండి, ఎండకు అనేది ఆరబెట్టండి. ఈవినింగ్ టైంలో మాత్రం వాటర్ వాష్ ఓల్డ్ బండ్లు చేపి పంపండి దయచేసి ఒక స్మాల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ.